పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశం అంటే సమాఖ్య రాష్ట్రం అని. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం మెరిచే పరిపాలన చేస్తూ ఉంటాయి. రాష్ట్రానికి కొన్ని విభాగాలు ఉంటాయి, కేంద్రానికి హైయర్ అథారిటీస్ అన్నీ కూడా చాలా విభాగాలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ముఖ్యమైన సందర్భాల్లో దేశ రక్షణ, అంతరంగ వ్యవహారాలు, ఇంకా ప్రధానమైన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలోనే ఉంటాయి. ఈ దేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయి. భిన్నత్వం కలిగినటువంటి దేశం ఇది. అయినా భారతీయులం అనే ఒక ఏకత్వంతోనే ఈ దేశం ముందుకు నడుస్తూ ఉంది. ఇది ఒక్కరోజు కాదు, దేశం పుట్టిన దగ్గర నుంచి సింధు నాగరికత, అంతకుముందు వందల వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. నేపథ్యంలో ప్రపంచం అంతా రాచరికాల నుంచి ఆధునిక యుగాల వైపు ప్రయాణం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా ఒక జర్నీ జరుగుతూ ఉంది. ప్రపంచం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉంది. అంటే 100కి 90 నుంచి 90% ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది ఈ ప్రపంచం ప్రస్తుతం. గతంలో రాచరిక ప్రభుత్వాలు ఉండే, ప్రస్తుతం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది. భవిష్యత్ సంగతి మనం చెప్పలేము. ప్రజల మనోభావాలకు అనుకూలంగా వెళ్లాల్సిన అవసరం అయితే ముఖ్యంగా పాలక వర్గాల మీద ఉంటుంది. సో రాజుని బట్టి కూడా ఇది ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. యథా రాజా తదా ప్రజ, లేకపోతే యథా ప్రజ తదా రాజా. సో రాజును బట్టి ప్రజలు ఉంటారు, ప్రజలను బట్టి రాజు ఉంటాడు అనే సందర్భంగా ఉంది. ఇప్పటికైతే ట్రెండ్ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతుల్లో అబ్రహం లింకన్ చెప్పినట్టుగా బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకున్నదే ప్రజాస్వామ్యం అంటారు. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి లిఖిత రాజ్యాంగాలు ఉన్నాయి, అలిఖిత రాజ్యాంగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇందులో ప్రధానంగా దృఢ రాజ్యాంగాలు ఉన్నాయి, అదృఢ రాజ్యాంగాలు ఉన్నాయి. దృఢ రాజ్యాంగం, సరళ రాజ్యాంగం ఉన్నాయి. అంటే సరళంగా రాజ్యాంగాన్ని మార్చుకునే పరిస్థితులు. దృఢంగా అంటే 2/3, పార్లమెంట్లో కూడా 2/3, 3/2 మెజార్టీతో పాటుగా. అదేవిధంగా రాష్ట్రాలు కూడా 2/3. రాష్ట్రాలు కూడా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా 2/3 మద్దతు ఇస్తేనే భారతదేశానికి సంబంధించి ఆ విధంగా బిల్లులు జరుగుతాయి. ఒక విధంగా ఇది భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగం, ఇంకొక వైపు సరళ రాజ్యాంగం కొన్ని అంశాలకు సంబంధించి. లిఖిత రాజ్యాంగం కొన్ని దేశాలకు ఉంటుంది. పరోక్ష ప్రజాస్వామ్యం, విభిన్న సంస్కృతులు, అంటే మార్పులు, చేర్పులు, కూర్పులు. ఈ దేశ రాజ్యాంగానికి సంబంధించి సాక్షాత్తు రాజ్యాంగ పరిషత్తే అన్నది. మేము రాసినటువంటి రాజ్యాంగం దేశ ప్రయోజనాలకి అవసరాలకి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, కుటుంబ నియంత్రణ, దేశ జనాభా పెరిగిపోతూ ఉంది. గౌతమ బుద్ధుడి కాలంలో పట్టుమని 4 కోట్లు కూడా లేనటువంటి జనాభా ఇలా 146 కోట్ల జనాభాకి వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి జనాభా దాని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 చేశారు. మరి అయ్యాల సుమారుగా 58 కోట్ల చిల్లర, 60 కోట్లు కూడా లేనటువంటి జనాభాని బేస్ చేసుకుని చేశారు. మరి ఇలా 2 రేట్లు పెరిగినది, 146 కోట్లు జనాభా ఉన్నది. అంటే 1.5-2 రేట్లు జనాభా పెరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు మారుతున్న కాలమానాలకి అనుకూలంగా 15 లక్షల నుంచి 20 లక్షల జనాభాకి ఒక పార్లమెంటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో కుటుంబ నియంత్రణ 1977లో ఇందిరాగాంధీ పీరియడ్లో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని ఒక కథా కార్యక్రమం వచ్చింది, దేశ జనాభాని తగ్గించే ఉద్దేశంతో. సో ఈ క్రమంలోనే దాన్ని అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తే, దక్షిణ భారతదేశం మూలవాసులు ద్రావిడులంతా కూడా వీళ్ళు దాన్ని తూచా తప్పకుండా 1 పిల్లలతోనే, 2 పిల్లలతోనే, 3 పిల్లలతోనే సరిపెట్టుకున్నారు. కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించి కొద్దిగా ఈ దేశవాసులే వాళ్ళు కొంచెం లేట్గా అభివృద్ధి అధికారంతో వాళ్ళ చేతిలో ఉన్నది, కానీ డెవలప్మెంట్ అంత స్థాయిలో ఉంది. దక్షిణ భారతదేశం ఉన్నంత స్థాయిలో అభివృద్ధి లేనటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే జీడిపి, తలసరి పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ మనం చూసినప్పుడు జీవన ప్రమాణం, ఆయు ప్రమాణం, హెల్త్, ఎడ్యుకేషన్, విద్యా వైద్యం, ఉపాధి, వివిధ రంగాలను మనం చూసినప్పుడు ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం బెటర్మెంట్గా ఉంటుంది. అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అనేక చైతన్యపూరితమైనటువంటి ఉద్యమాలు, భారతదేశాన్ని దిశ నిర్దేశం చేసేటువంటి అనేక కార్యక్రమాలు దక్షిణ భారతదేశం నుంచి వచ్చినాయని చెప్పక తప్పదు. సో ఇది పెద్దల మిత్రులు, ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం జనాభా ఎక్కువ ఉన్నది,
దక్షిణ భారతదేశం జనాభా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ, అంటే ఒకప్పుడు ఈక్వల్గా నడిచేది. సో ఇప్పుడు కుటుంబ నియంత్రణ తర్వాత తూచే తప్పకుండా పాటించడం వల్ల ఏమైనాది. సో దక్షిణ భారతదేశం జనాభా తగ్గి ఉత్తర భారతదేశం జనాభా పెరిగినా కూడా అక్కడ పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ పార్లమెంట్ సీట్లు గతంలోనే తక్కువ, ఇప్పుడు మరిన్ని తగ్గి అటు మరిన్ని ఉత్తర భారతదేశంలో మరిన్ని పెరిగి దక్షిణ భారతదేశంలో మరిన్ని తగ్గితే సో మరి అసలు గొంతు కనిపించే పరిస్థితి లేకుండా పోతుంది. దక్షిణ భారతదేశం ఇప్పటికే చాలా అసంతృప్తిగా ఉంటుంది. హిందీ మా మీద రుద్దని ప్రధానమంత్రి ప్రాంతవాసులు అయితే అక్కడ ఎలిగేషన్స్ జరుగుతూ ఉంటుంటాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అందుకోసం కదా వెళ్ళిపోయింది. ఈ తరహా విధానాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది తెలియజేసుకున్నాను. అయినా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇటు ఒరిస్సా బోర్డర్ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అటు పుదుచ్చేరి దాకా. పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతం, మిగిలిన రాష్ట్రాలు ఇప్పుడు దాకా చెప్పింది. సో వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కానీ, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కానీ, వీళ్ళు పుదుచ్చేరి సీఎంతో సహా కలిసి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా విభిన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయినా కూడా ముఖ్యంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి వచ్చి డీలిమిటేషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా 1970-71 జనాభా లెక్కలు ఆ బేస్డ్గానే చేయమని అంటున్నారు. మాకు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు టైం అయ్యింది, అప్పుడు మీరు ఉన్న జనాభా పే చేసుకొని చేయంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో ఎంపీ సీట్లు తక్కువ ఉంటే ఆ టైం కేటాయించే ఇది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పరిస్థితులు అన్నీ ఉంటాయి. సరే రాజకీయ పార్టీలు ప్రామాణికం అది వేరే సంగతి. సో చూసినప్పుడు ప్రజెంటేషన్స్ ఇబ్బందిగా ఉంటాయి. రాష్ట్రాల అసెంబ్లీ సీట్లకి ఎంపీ సీట్లకి సంబంధించింది డీలిమిటేషన్. అయినా కొంత సమాచారం అయితే ఉన్నది. మీ డేటా కొంచెం ఖచ్చితంగా డేటాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఒక 0.1 కూడా అటు ఇటు కాకుండా చెప్పాలి కాబట్టి కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసి చూసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి మీ నోటీస్కి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా తెలియజేసుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో మొదటి జనాభా లెక్కలో 1951 భారతదేశ జనాభా 36 కోట్లు ఉంది. అది 2011 జనాభా లెక్కలకు వచ్చేసరికి దేశ జనాభా 120 కోట్లు ఉంది. అంటే దాదాపు 3-4 రెట్లు పెరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 489 లోక్సభ స్థానాలు ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే 18వ లోక్సభ అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి ఇది 543 స్థానాలకి చేరుకుంది. మన 76 డీలిమిటేషన్ జరిగినప్పటికీ అంటే 71 అనుకుంటున్నాం, 76 అని అంటున్నారు వీళ్ళు. నియోజకవర్గాల సంఖ్య మార్చలేకుండా మరో 25 ఏళ్ల వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. సో ఇది పరిస్థితి. మళ్ళీ 2001, 2002 వచ్చినప్పుడు సో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి ఎన్డీఏ పేరుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చినది. సో ప్రాదేశిక పరిధి తప్ప నియోజకవర్గాల సంఖ్య మార్పు లేకుండా 540 సీట్లలో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. సో 1976 నుండి 2001 వరకు, 2001 నుంచి 2026 వరకు ఇలా 50 ఏళ్లుగా ఎంపీ నియోజకవర్గ స్థానాల్లో సంఖ్యలో మార్పు లేదు. మళ్ళీ మూడోసారి కూడా మరో 25 ఏళ్ల పాటు 2051 వరకు నియోజకవర్గాల సంఖ్యలో మార్పు లేకుండా కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ అంటే ఎన్డీఏ కూటమి ఆ వైపుగా వెళుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇందులో 1951, 52 సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశ జనాభాతోని మనం చూసుకున్నప్పుడు 2011 నాటికి జనాభా దాదాపు 4 రెట్లు పెరిగింది. ఆ జనాభాకి దృష్టిలో పెట్టుకొని ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఎంపీ స్థానాలు 1/400 అంటే 25% పెంచినా కూడా ప్రస్తుత ఎంపీ స్థానాలు 543 పెరిగితే 137 సీట్లు పెరిగే పరిస్థితుంది. 543కి అదనంగా 137 స్థానాలు పెరిగే పరిస్థితున్నది. సో కాబట్టి ఇవి ఏమవుతాయంటే 680 అయితే అనేది ఒక లెక్క. సో లేకపోతే సగం శాతం అంటే 50% పెంచినా కూడా 543 సీట్లకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలకి సో వీటిని సగం పెంచిన 272 అయితే మొత్తం 272 పెరుగుతాయి. అట్లా ఆ విధంగా చూసినప్పుడు 543 50% రేషియో పెంచితే 272 అదనంగా కలిస్తే 543, 272 ప్లస్ అంటే 543 ప్లస్ 272 ఈక్వల్ టు 815 ఎంపీ సీట్లు అవుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది లెక్కలు రేషియోస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సో అసలు సమస్య నియోజకవర్గాల పెంపు వద్దనే పరిస్థితులు ఇప్పటికే చెప్పుకున్నట్టుగా భారతదేశంలో రాష్ట్రాలు పేదరికం, నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం, అధిక జనాభా నియంత్రణ ముందున్నటువంటి దక్షిణ భారతదేశం, జనాభా నియంత్రణలో వెనకబడి ఉన్నటువంటి ఉత్తర భారతదేశం. సో ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఎంపీ సీట్లు తగ్గుతాయి దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి పెరుగుతాయి. అంటే బాగా మెరిట్ స్టూడెంట్కి కాకుండా సెకండ్ క్లాస్ వచ్చిన స్టూడెంట్కి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకుండా సెకండ్ క్లాస్ స్టూడెంట్కి
ఏదైతే ఉన్నదో ఇది ఇచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఏమి ఇచ్చారు? సర్టిఫికెటు, గోల్డ్ మెడల్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఇక అట్లా చెప్పుకుంటూ పోవాల్సి వచ్చినప్పుడు 1991 నుంచి 2001 వరకు, 2001 నుంచి 2011 వరకు జనాభా గణన ప్రకారం భారతదేశ వృద్ధి రేటు గమనిస్తే 12.5% జనాభా సిద్ధాంతాలు బేసుకునే చెప్తారు. ఇవన్నీ కూడా 12.5%గా దశాబ్ద వృద్ధి రేటు ఉంది. సో 2011 నుంచి 2026 వరకు దేశ జనాభా 120 కోట్లు ఉంది. సో 120 కోట్ల నుంచి 2011 నుంచి 2026కి వచ్చేసరికి 2026 కూడా కాదు, 2025కి వచ్చింది. ఇది వాళ్ళు జనాభా సిద్ధాంతం ప్రకారం చెప్పారు. కానీ జనాభా సిద్ధాంతానికి మించి ప్రజలు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కంటా ఉన్నారు. సో 2011 నుంచి 2025 వరకు జనాభా 120 కోట్ల నుంచి 145 కోట్లకు చేరుకుంది. అంటే యావరేజ్గా 15-20 లక్షల ఓటర్లకు ఒక లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. సో దాదాపు 815 వరకు పెరుగుతాయి అనేది పార్లమెంట్ సీట్లు మనకు అర్థమవుతూ ఉంది. సో అట్లా చూసుకున్నప్పుడు కేంద్రం నుండి రాబట్టుకోవాల్సినటువంటి నిధులకు సంబంధించి లోక్సభలో 540 సీట్లు ఉన్నప్పుడు, దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల వారీగా మనం చూసుకున్నప్పుడు తెలంగాణకి 17 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, కర్ణాటకకి 28 ఎంపీ సీట్లు ఉన్నాయి, తమిళనాడుకి 39 ఎంపీ సీట్లు ఉన్నాయి, కేరళకి 20 ఎంపీ సీట్లు ఉన్నాయి, పుదుచ్చేరికి 1 ఎంపీ సీట్ ఉంది. మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 543లో 130 లోక్సభ స్థానాలు అంటే 413 ఉత్తర భారతదేశానికి, 130 దక్షిణ భారతదేశానికి. పార్లమెంట్లో వాయిస్ వినిపించడం దక్షిణ భారతదేశం కష్టంగా ఉంది. ఈ రేషియోస్ వాళ్ళు జనాభా దామాషా ఆ విధంగా తీసుకుంటే డీలిమిటేషన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు ఇంకొక 25 ఏళ్ళ అవకాశం ఏంటి 2050 దాకా అనేది దక్షిణ భారతదేశం డిమాండ్గా ఉంది. వాస్తవం కూడా ఇదే. ఎందుకంటే భారతదేశం కేంద్ర పాలకులు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించింది దక్షిణ భారతీయులు. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంటుందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో భారతదేశానికి ఉన్న ఎంపీ సీట్లు అంటే మొత్తం సీట్లలో దాదాపు 76% ఎంపీ సీట్లు దక్షిణ భారత రాష్ట్రాలకు 24%, 76% ఉత్తర భారతదేశానికి సంబంధించింది. అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి ఢిల్లీ పరిసర ప్రాంతాలకు సంబంధించి 76%, సో హైదరాబాద్, చెన్నై పరిసర ప్రాంతాల దక్షిణ భారతదేశానికి సంబంధించి 24% సీట్లుగా ఉన్నాయి. 130 ఎంపీ సీట్లకు సంబంధించి రేషియో మనం 76:24గా దక్షిణ భారతదేశాలకు సంబంధించి డీలిమిటేషన్ జరిగితే ఇది పెంపులో కూడా ఇంకా వాళ్ళది బాగా పెరుగుతూ దక్షిణ భారతదేశాన్ని బాగా తగ్గేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో 10 ఏళ్ళకు ఒకసారి 2011 తర్వాత జరగాల్సిన 2021 జనాభా లెక్కలు కరోనా వల్ల జరగలేదు. సో ఇట్లాంటి పరిస్థితులు, సో కరోనా వల్ల జరగలేదు. 2026 ఏప్రిల్, అక్టోబర్ మధ్య చేస్తారట. అది సకల కుల జనగణన. సరే, అదొక భాగం. సకల కుల జనగణన అదొక వేరే టాపిక్, అది వేరు. డీలిమిటేషన్ వేరు, సకల కుల జనగణన వేరు. ఎందుకంటే దేశ ప్రజల మనోభావాలకి, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రధానంగా ఉండాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. కాబట్టి సకల కుల జనగణన వేరు, జనాభా లెక్కలు వేరు. సో జనాభా లెక్కలు అవి ఇవి కలిపి తీసినప్పుడు సకల కుల జనగణన తీసినా కూడా అది ఇంక్లూడ్ వచ్చేస్తుంది ఒక భాగం. సో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ పద్ధతుల్లో, ఈ పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఈ డీలిమిటేషన్కి సంబంధించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. 2011లో చేసిన జనగణన మీదనే ఆధారపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో డీలిమిటేషన్ సీట్లు తగ్గితే ఎప్పటికే లేదని చెప్పేసి సహించేది లేదని దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రి, నేను ఇప్పుడు పేర్లు ఇప్పటికే చెప్పుకున్నాను కాబట్టి మళ్ళీ చెప్పను, అమిత్ షా కూడా ఖచ్చితంగా సీరియస్ హెచ్చరికలు, డిమాండ్లు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయని కానీ ఎక్కడా చెప్పలేదని, జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచితే దక్షిణ భారతీయులకి నష్టం జరుగుతుంది అనేది దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు, దక్షిణ భారతదేశ ప్రజల మనోభావంగా ఉన్నది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా మేము పోవని చెప్పేసి, ఎంపీ సీట్లు కూడా మేము తగ్గించామని చెప్పేసి సాక్షాత్తు డిప్యూటీ పీఎం అనొచ్చు, హోంమంత్రి అమిత్ షా అన్న మాటలు మనం ఇక్కడ ప్రసక్తించుకోవాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 20% నుండి 50% వరకు పెంచితే అటు అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నియోజకవర్గాలు పెరుగుతాయి. ఉదాహరణకి అన్ని రాష్ట్రాలకు సంబంధించి 50% సీట్లు పెంచితే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం సీట్లు 80 సీట్లకి 180 సీట్లు అవుతాయి. 80 ఉన్న ఇప్పుడు ఎంపీ సీట్లు 180 అవుతాయి. 180 సీట్లకు 120 ఎంపీ సీట్లు అవుతాయి. అంటే ఈ లోక్సభ సీట్లు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 20 ఎంపీ లోక్సభ స్థానాలు ఉన్నాయి, 120 అవుతాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉంటే 25కి పెరిగే అవకాశం ఉంది. ఇలా ఒకే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది అది ఎవరిని అడిగినా, పిల్లగాడిని అడిగినా చెప్తారు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఇట్లా 20% పెంచుకుంటూ పోతే దేశవ్యాప్తంగా 680 సీట్లు అయితే 50% పెంచితే 815 సీట్లు అవుతాయి. సో 680 చేస్తారా, 815 చేస్తారా తర్వాత సంగతి. కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించి సీట్లు పెంచుద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో 130 సీట్లకు అదనంగా
65 సీట్లు పెరుగుతాయి. దక్షిణ భారతదేశానికి అంటే 195 సీట్లు అవుతాయి దక్షిణ భారతదేశానికి సంబంధించి. అంటే దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి 130 సీట్లు 195 అవుతాయి. అదే ఉత్తర భారతదేశానికి ఉన్నటువంటి 413 సీట్లు 207 సీట్లు అదనంగా పెరిగి 620 అవుతాయి. అసలు ఇప్పుడే అంతంత మాత్రంగా దక్షిణ భారతదేశంలోనే బతికిస్తున్నారు. ఇక వాళ్ళ రాజ్యం అయితే అసలే మళ్ళీ భవిష్యత్తులో దక్షిణ భారతదేశం ప్రధానమంత్రి ఊహించలేం, పెద్ద పదవులు ఊహించలేం. సో ఏ విధంగా జరిగినా ఇబ్బంది జరుగుతుంది. సో 543 సీట్లకు గాను అధికారాన్ని చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 272 అయినప్పుడు 815 సీట్లకి 408 సీట్లు అవుతాయి మ్యాజిక్ ఫిగర్. సో ఆ విధంగా పార్లమెంట్లో ప్రధానమంత్రి కావాలంటే లోక్సభలో, రాజ్యసభ లెక్క కాదు కదా, ఎంపీ పార్లమెంటు లోక్సభ లెక్కలు వస్తాయి. సో 815 అయితే 408 మ్యాజిక్ ఫిగర్గా ఉంటుంది. సో 543కి ఇట్లా ఉంది పరిస్థితి. 543 సీట్లను 130 సీట్లు పెరిగితే 24% దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగానైతే లోక్సభ ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయో అదేవిధంగా 24%తో 195 సీట్లతోనే 815 స్థానాలలో లోక్సభ ప్రాతినిధ్యం వహించే అవకాశం కనపడుతుంది. కాబట్టి సో ఈ రేషియోషన్ ప్రకారమే పెంచమని మనం ఉంటా ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో పెద్దలారా మిత్రులారా, మనం ఇప్పటికే చెప్పాం, కుటుంబ నియంత్రణ పాటించిన వాళ్ళకి ఒక రూలు, పాటించిన వాళ్ళకి ఒక రూల్ లాగా ఉన్నది. ఎవరు పాటిస్తే వాళ్ళకి అన్యాయం జరిగినట్టుగా కనపడతా ఉంది. అందుకోసం మేము 71 లెక్కల ప్రకారమే చేయమని అడుగుతా ఉన్నాం. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.